ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ్. భాగవత గోష్ఠికి దాసోహాలు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు నా జీవితంలో. ఎందువల్ల అంటే నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధానికి నంబిళ్ళయ్య గారు చేసినటువంటి ఈడు వ్యాఖ్యానాన్ని లోకానికి అందించాలి అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇవాళ నేను ప్రారంభిస్తున్నాను. ఏదైనా ఒక దివ్య ప్రబంధాన్ని మొదలుపెట్టేటప్పుడు దానికి ముందుగా చదువుకోవలసినటువంటి తనియన్ అనేటువంటి శ్లోకాలుంటాయి. తనియన్ అంటే ప్రత్యేకంగా అదే వ్యక్తికి చెందినటువంటి పాసురము, ఆ గొప్పతనాన్ని చెప్పేటువంటి పాసురము అని అర్థము. ఆ తనియన్లతో మన భగవద్విషయ వ్యాఖ్యానం మొదలయ్యే ముందు ఒక్కసారి మా ఆచార్యులని తలచుకొని వారికి దాసోహాలు సమర్పించి విషయంలో ప్రవేశిద్దాము. నాకు సమాశ్రయణాన్ని అనుగ్రహించినటువంటి ఆచార్యులు కులపతులు న్యాయ వేదాంత విద్వాన్ శ్రీమాన్ తెలికిచెర్ల కందాళ గోపాలాచార్య స్వామివారు. వారు సమాశ్రయణం అనుగ్రహించారు నాకు. వారికి వారి రుణం నేను తీర్చుకోలేనటువంటిది అని. తరువాత నాకు ఈ భగవద్విషయాన్ని అనుగ్రహించినటువంటి ఆచార్యులు మా అన్నగారు, నాకు ఆచార్యులు వాచస్పతి శ్రీమాన్ తూపురాణి ఉడయవర్లు స్వామివారు. ఎంతో వాత్సల్యంతో భగవద్విషయాన్ని చాలా చక్కగా అనుగ్రహించారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంకా మూడవది శ్రీభాష్యం. అంత అత్యద్భుతమైనటువంటి ఆ పవిత్ర గ్రంథాన్ని నాకు అనుగ్రహించినటువంటి వారు ఇప్పుడు శంషాబాదులో వేంచేసి ఉన్నటువంటి మహామహోపాధ్యాయ శాస్త్ర రత్నాకర శ్రీమాన్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామివారు. వారి కటాక్షం వల్ల నేను శ్రీభాష్యాన్ని కూడా పూర్తి చేసుకోగలిగాను. ఇప్పుడు మనం ఆ ముగ్గురికి సంబంధించినటువంటి ప్రార్థనా శ్లోకాలని ముందుగా ఒకసారి అనుసంధానం చేసుకుందాం. మొదట శ్రీమాన్ గోపాలాచార్య స్వామివారిని స్తుతించేటువంటి శ్లోకం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సింహగిరి స్వామి అనేటువంటి మహానుభావుల వద్ద వారు శాస్త్రాన్నంతటినీ కూడా అధికరించినటువంటి వారు. అటువంటి వారి పాదాలకి నేను దాసోహం సమర్పిస్తున్నాను అనేది గోపాలాచార్య స్వామివారి తనియన్. రెండవది కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడయవర్లుం అహం భజే. తరువాత కౌశిక వంశంలో పుట్టినటువంటి వారు శ్రీమాన్ తూపురాణి వెంకటాచార్య స్వామివారు అలివేలు మంగగారులు అనేటువంటి దంపతుల యొక్క ప్రథమ పుత్రుడిగా జన్మించినటువంటి వారు. తరువాత నాకు భగవద్విషయాన్ని అనుగ్రహించినటువంటి ఆచార్యులు. ఆయన వేదాంతాచార్యులు గారని సీతారాంబాగ్లో ఉండేటువంటి ఒక మహానుభావుని దగ్గర ప్రబంధాలను అన్నిటినీ కూడా అధికరించారు. వారికి నేను దాసోహాలు సమర్పిస్తున్నాను అనేది ఉడయవర్లు స్వామివారి తనియన్. ఇంకా మూడవది సముద్రాల రంగరామానుజాచార్య స్వామివారికి వారి తనియన్ చెప్పుకోవడం ఇష్టము లేదు. వారి తండ్రి గారి తనియననే ఆయన తమ శిష్యులందరికీ కూడా ఉపదేశించారు. అలాగా శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయేద్ధి విదీప్తయే. ఆ మహానుభావులకి హృదయపూర్వకంగా లక్ష్మణార్యులకి దాసోహం పెడుతూ వారి సంతానము నాకు ఆచార్యులైనటువంటి సముద్రాల రంగరామానుజాచార్య స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ ఇలాగా మునిత్రయంలాగా ఆచార్యత్రయాన్ని ఒక్కసారి తలుచుకుని హృదయపూర్వకంగా వారి పాదాలకి దాసోహాలు సమర్పిస్తున్నాను. ఇంక ఇప్పుడు మనం భగవద్విషయ వ్యాఖ్యానంలో ప్రవేశించేటప్పుడు దీనికి
పొదు తనియన్లు అని చెప్పి ఒక 5 ఉన్నాయండి. మన సంప్రదాయంలో ఏది చదివినా కూడా వీటితోటే మనం మొదలుపెడుతూ ఉంటాం. అందులో మొట్టమొదటిది శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. చాలా అద్భుతమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి వృత్తాంతం కలిగినటువంటి శ్లోకమండి ఇది. ఇది మనవాళ్ళ మహామునులను గురించినటువంటి శ్లోకము. మనవాళ్ళ మహామునులు శ్రీరంగనాథుని చేత ప్రార్థింపబడ్డారండి. ఏమనో తెలుసా? స్వామి, మీరు నాకు ఈ తిరుమంజన మండపంలో ప్రతిరోజు వేంచేసి భగవద్విషయాన్ని అనుగ్రహించాలి. అలా సంవత్సర కాలము మనవాళ్ళ మహామునులు శ్రీరంగనాథుడు వేంచేసియుండగా ఆయన సమక్షంలో భగవద్విషయాన్ని పూర్తి చేశారటండి. ఆ పూర్తి అయ్యే రోజున శ్రీరంగనాథుడు ఒక 5 సంవత్సరాల బాలుడిగా పరిగెట్టుకుంటూ వచ్చి ఒక చీటీని ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయారటండి. ఏమిటాని చూస్తే ఆ చీటీలో ఉన్న శ్లోకమే ఈ శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం మునిం అనేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము అన్నమాట. ఏమిటండి దానికి అర్థం? శ్రీశైలేశ దయాపాత్రులు మనవాళ్ల మహామునుల యొక్క ఆచార్యుల గురించి చెప్తున్నారు. తిరుమలై ఆళ్వార్ అనే పేరుంది, తిరువాయిమొഴി పిళ్ళై అనేటువంటి పేరు కూడా ఉంది ఆయనకి. ఆయన కృపకి పాత్రులైనటువంటి వాళ్ళు మనవాళ్ల మహామునులు. ధీ భక్త్యాది గుణార్ణవం అంటే ఏమిటి? జ్ఞానం, భక్తి మొదలైన గుణాలకన్నిటికీ కూడా ఒక సముద్రం లాంటి వారన్నమాట. అంతులేని కళ్యాణ గుణాలు కలిగినవారు అని అర్థం. యతీంద్ర ప్రవణం ఉడైవర్ల విషయంలో, భగవద్ రామానుజుల విషయంలో ఎంతో ప్రావణ్యం కలిగినటువంటి వారు ఆయన. రమ్య జామాతరం మునిం మనవాళ్ల మహామునులని వందే నేను సేవిస్తున్నాను. ఈ మనవాళ్ల మహామునులకి ఎన్ని పేర్లు ఉన్నాయో మనం చెప్పుకున్నాం కదండి. చాలా అందమైనటువంటి పేర్లు. కోయిల్ పెరియజీయరు, సౌమ్య జామాతృ యోగేంద్రులు, రమ్య జామాతృ మునేంద్రులు, యతీంద్ర ప్రవణులు, తర్వాత అజగియ మనవాళజీయర్, కాంతోపయంత్రులు, వరవర మునేంద్రులు, వరయోగి, ఇరామానుసన్ పొన్నడి, రుచిర జామాతృయోగి. అబ్బో ఎన్ని పేర్లున్నాయో! అటువంటి అద్భుతమైన నామములు కలిగినటువంటి మనవాళ్ల మహామునికి నేను నమస్కారం చేస్తున్నాను అని దీనికి అర్థము. ఎప్పుడైతే ఈ అద్భుతమైన శ్లోకం రంగనాథుడు అనుగ్రహించాడో అప్పటి నుంచి కూడా మన సంప్రదాయంలో పెద్దలందరూ కూడా ఏ దివ్య ప్రబంధాన్ని మనం ప్రారంభించినా కూడా ఈ శ్లోకంతోటే మొదలు పెట్టాలి అనేటువంటి ఒక చక్కటి క్రమ పద్ధతిని, ఒక సంప్రదాయాన్ని అలవాటు చేశారు. అలాగా రంగనాథుడు అనుగ్రహించినటువంటి తనియన్ని ముందుగా మనం ప్రారంభించి ఏ పారాయణైనా సరే దానితోటే ప్రారంభించడము అనేటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకున్నాం. తర్వాత కూరత్తాజ్వాన్ అనేటువంటి మహానుభావులు, కూరేసులు అన్నమాట. అంటే ఉడయవర్లకి చాలా ఇష్టులైనటువంటి శిష్యులు కదండి. ఆయన చెప్పిన తనియన్ చూడండి. లక్ష్మీనాద సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. లక్ష్మీనాథ సమారంభం శ్రీయప్పతి మొదలుపెట్టి అని. ఏదైనా సరేనండి మనకి శ్రీమన్నారాయణుని యొక్క ఆచార్యత్వంతోటే ప్రారంభం అవుతుంది. నాదయామున మధ్యమాం నాదమునులు, ఆళ్వందార్లు అంటే యామునాచార్యులు, వీళ్ళు మధ్యగా ఉన్నట్టి స్తోత్రం అవుతుంది. అస్మదాచార్య పర్యంతం మన ఆచార్యుల వరకు, మనకెవరైతే మంత్రోపదేశం గావించారో, విద్యాప్రదానం చేశారో అలాంటి వారి వరకు ఉండేటువంటి పెద్దలందరికీ కూడా మనం దాసోహం పెట్టాలి అనేటువంటి సిద్ధాంతాన్ని కూరత్తాజ్వాన్ అనుగ్రహించారు. అలాగే వారు ఇంకొక శ్లోకాన్ని కూడా చెప్పారండి. యో నిత్యమచ్యుత పదంబుజయుగ్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః
భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఇది ఉడైవర్లని ధ్యానించేటువంటి, భగవద్ రామానుజులను స్తుతించేటువంటి అద్భుత శ్లోకం. కూరేసులు ఎంత బాగా చెప్పారో చూడండి. యహా నిత్యం అచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతః, ఏ ఉడైవర్లైతే ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణుని యొక్క చరణద్వంద్వం అనే స్వర్ణ నిధియందు ఆశపడతారో. బంగారం అంటే అందరికీ ఆశ ఉంటుందండి, కానీ ఉడైవర్లకి ఈ స్వామి యొక్క పాదారవిందాలు అనే బంగారం మీద ఆశ. మిగిలినవన్నిటినీ కూడా ఇతరమైన వస్తువులని తదితరాన్ని తృణాయమేనే అన్ని గడ్డిపోచలా పాడేస్తారటండి. అది నిజంగా బంగారమే అక్కడ పెట్టినా కూడా నాకు అక్కర్లేదు, భగవంతుడి పాదాలే నాకు బంగారము అని అన్నటువంటి అస్మద్గురోహో, మాకు ఆచార్యులండి. భగవతః, భగవత్ శబ్దము 6 గుణాలని చెప్తుందండి. జ్ఞానశక్తి, బలైశ్వర్య, వీర్య తేజస్సులు అనేటువంటి గుణాలు కలిగిన దయాసముద్రులు, దయైక సింధోహో, దయాసముద్రులైనటువంటి రామానుజస్య చరణౌ, రామానుజుల యొక్క శ్రీచరణాలని శరణం ప్రపద్యే, ఉపాయంగా నేను పొందుతున్నాను అని భగవద్ రామానుజులని మనం ధ్యానించిన తరువాత ఇప్పుడు మనం నమ్మాళ్వార్ల విషయమై ఆళ్వందార్ అనేటువంటి మహానుభావులు యామనార్యులు అనుగ్రహించినటువంటి అత్యద్భుతమైనటువంటి తనియన్నండి. మాతా పితా యువతయః తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేః వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. లోకంలో తల్లి తండ్రి ఉంటారండి. వీళ్ళకి 2 పదాలు చెప్తుంది లోకం. తల్లిని ప్రేమకి గుర్తుగా చెప్తుంది, తండ్రిని హితానికి గుర్తుగా చెప్తుందండి. తల్లికి ప్రేమ ముఖ్యం, వాళ్ళకి పెట్టకుండా నేను ఉండలేను అంటుంది తల్లి. తండ్రి ఏమంటాడండి, హితం ముఖ్యం, ఆరోగ్యంగా ఉన్న తర్వాత అప్పుడు చూద్దాంలే అని మంచి కోరతాడు. ఇలా ప్రియానికి హితానికి తేడా ఉన్నట్లుగా మాతా పితా యువతయః, ఇంకా ఆనందాన్ని ఇచ్చేటువంటి స్త్రీలు గాని, తనయాః రక్షకులైనటువంటి పుత్రులు గాని, విభూతి ఐశ్వర్యాలు గాని, విభూతి అంటే ఐశ్వర్యం, సర్వం యదేవ నియమేన మదన్వయానాం, అన్నీ కూడా, అన్ని పురుషార్థాలు కూడా అన్ని కాలాల్లో కూడా మా కులంలో పుట్టిన వారికి యదేవా, ఏ నమ్మాళ్వార్ల యొక్క శ్రీపాదమై ఉందో అంటే అర్థం ఏంటండి, మా కులంలో అందరికీ కూడా నమ్మాళ్వార్ల యొక్క పాదద్వంద్వమే శరణ్యము, అంతకి మించిన దిక్కు లేదు అని. నహ ఆద్యస్య కులపతేః, మనకి మొదటి నుంచి వస్తున్న కులగురువైన నమ్మాళ్వార్లండి. వకుళాభిరామం, ఆ ఆళ్వార్ల యొక్క భక్తికి మెచ్చి స్వామి ఆయన మెడలో పొగడ పూల మాలను వేశాడండి. వకుళ అంటే పొగడ పువ్వు. ఈ పొగడ పువ్వు ప్రత్యేకత ఏమిటి, ఎండిపోయిన కొద్దీ అక్కడ ఇనుమడింప చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా అద్భుతమైనటువంటి పాసుర పరిమళాలని వెదజల్లేటువంటి నమ్మాళ్వార్ల యొక్క శ్రీమత్తదంఘ్రియుగళం, ఆయన యొక్క పాదద్వంద్వాన్ని మూర్ధ్నా ప్రణమామి, శిరస్సుతోటి నమస్కరిస్తున్నాను. శిరసా నమామి, శిరస్సుతోటి నమస్కరిస్తున్నాను. తర్వాత ఇంకా చివరిగా భట్టర్, పరాశర భట్టర్ అనుగ్రహించినటువంటి తనియన్నండి. మొత్తం మన సంప్రదాయంలో ఉండేటువంటి ఆళ్వార్లందరినీ ఒక్కసారి తలుచుకునేలా చేశారు. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. భూతం, ఇవన్నీ పేర్లండి, ఆళ్వార్ల యొక్క పేర్లు. భూతయోగి అంటే పూదత్తాళ్వార్లండి. సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్, పొయ్యిగయ్యాళ్వార్లు, పేయాళ్వార్లు. భట్టనాథులు అంటే
పెరియాళ్వార్లు, శ్రీభక్తిసారులు అంటే తిరుమజిషై ఆళ్వార్లు, కులశేఖరులు అంటే కులశేఖరాళ్వార్లు, యోగివాహాన్ అంటే ఒక యోగిని వాహనంగా కలిగినటువంటి తిరుప్పాణాళ్వార్, లోకసారంగ ముని అనేటువంటి ఆయన రంగనాథుడి ఆజ్ఞతోటి ఈ ఆళ్వార్లను తన భుజాల మీద ఎక్కించుకుని ఆలయంలోకి తీసుకుని వెళ్ళారు. అందువల్ల ఆయనకి యోగివాహాన్ అనేటువంటి పేరొచ్చింది అన్నమాట. భక్తాంగ్రి రేణు తొండరెడిప్పడి ఆళ్వార్, పరకాల తిరుమంగయ్యాళ్వార్, యతీంద్రమిశ్రాన్ ఇంకా పూజ్యులైనటువంటి ఉడయవర్లు, శ్రీమత్పరాంకుశమునిం కైంకర్య శ్రీగల నమ్మాళ్వార్లు, నిత్యం ప్రణతః అస్మి వీరందరికీ కూడా నేను ప్రతినిత్యము దాసోహములు సమర్పిస్తున్నాను. అంటే ఒక్కసారి మనం పెట్టేటువంటి దాసోహము సంప్రదాయ దాసోహం అయిపోయిందండి. ఒక్కొక్క వ్యక్తి అని కాదు, మన గురువుల దగ్గర మొదలుపెట్టి ఇక్కడ వరకు కూడా మనం చదివేటువంటి ఈ శ్లోకాలు అన్నీ కూడా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ, ఈ 2 పాఠాలు ఉన్నాయి. అలాంటి ఆళ్వార్లందరికీ కూడా ఒక్కసారి నేను దాసోహం సమర్పిస్తున్నాను అనేటువంటి అంటేనండి, నమ్మాళ్వార్లకి మిగిలిన ఆళ్వార్లందరూ కూడా అవయవముల వంటి వారు. నమ్మాళ్వార్లు అవయవి అంటే అవయవములు కలిగిన వారు, ముఖ్యార్థంలో ఆ పదాన్ని వాడతారనమాట. అలాంటి నమ్మాళ్వార్లకి తదితర ఆళ్వార్లకి ఆచార్య సమాహారానికి అందరికీ కూడా దాసోహాలు పెట్టుకుంటూ మనం ఇక నుంచి ఈ భగవద్విషయ వ్యాఖ్యానాన్ని అందరూ వినేలా చెయ్యాలి అనేటువంటి కోరికని అందరూ భక్తులందరూ కూడా కోరడం వల్ల ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. దానికి ఆ నమ్మాళ్వార్ల యొక్క కృపా కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ్.